ఓం నమ శివాయ. అందరికి నమస్కారం అండి. మే 14 మంగళవారం నాడు వృషభరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తిథి సప్తమి, నక్షత్రం పుష్యమి, కరణం గర వనిజ, పక్షం శుక్ల, యోగం గన్న, రోజు మంగళవారం. సూర్యోదయం 5:30 స్టార్ట్ అవుతుంది. చంద్రోదయం అనేది 10:54 అనేది స్టార్ట్ అవుతుంది. దుర్ముహూర్తం 8:13 నుండి 9:07 వరకు అనేది ఉంటుంది. రాహుకాలం 3:41 నుండి 5:22 వరకు అనేది ఉంటుంది. యమగండం 8:54 నుండి 10:35 వరకు అనేది ఉంటుంది. గుళికకాలం 12:17 నుండి 1:59 వరకు అనేది ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు అనేది ఉత్తరం వైపు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. సంపద అనేది కొంచెం ఆశాజనకంగా అనేది ఈరోజు ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో అనేది కొంచెం బాగానే ఉంటారు. ప్రేమ వ్యవహారంలో కొంచెం అన్యోన్యంగా ఉండండి. వృత్తి విషయంలో మీరు ఏది చేపట్టినా మీకు అనేది కొంచెం కలిసి వస్తుంది. మీ వివాహ జీవితం అనేది కొంతవరకు మీకు నిరాశ అనేది కలిగిస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మీ కోపం వల్ల చాలామందిని దూరం చేసుకుంటున్నారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని తగ్గించుకోవడానికి అనేది ప్రయత్నించండి. ఈరోజు మీరు పొదుపు చేయడం వల్ల, మీ యొక్క ఆలోచన విధానం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు మంచి డబ్బు అనేది వచ్చే విధంగా ఉంటుంది. ఈరోజు మీ పిల్లలతో ఇంటి పనులు పూర్తి చేయడంలో చాలా సహకారం అనేది వాళ్ళ నుండి మీరు పొందుతారు. అందుచేత వాళ్ళతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ భాగ్యస్వామి ఒక అందమైన గిఫ్ట్తో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. దానివల్ల ఈరోజు మీరు చాలా ఆనందంగా ఉండడానికి అనేది ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు ఖాళీ సమయంలో సినిమాలకు, షికార్లకు వెళ్ళి ఆనంద జీవితాన్ని అనేది గడపడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీకు ఏ పని మొదలుపెట్టినా కొంత మొదట్లో నిరాశ కలిగించి తర్వాత ఆశను అనేది కలిగిస్తుంది. అంటే ఆ పని అనేది కొంత సమయం తర్వాత మీకు లాభసాటిగా మారుతుంది. మీ భాగస్వామి విషయంలో ఎప్పుడు ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. దానివల్ల మీరు అనుకున్న రీతిలో ఆనందం అనేది పొందుతారు. క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మీ బంధువులు అనేది, మీ భాగస్వామి అనేది ఆలోచనలు అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల మీరు ఎటువంటి నిరాశకు అనేది ఉండకుండా ఉంటారు. మీరు ఈరోజు ఆశించిన విధంగా లాభాలు అనేది పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు మీ తల్లిదండ్రుల యొక్క దీవెన అనేది మీకు చాలా ముఖ్యం. వాళ్ళ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ దీవెనలు తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ లక్కీ సంఖ్య 6గా పరిగణించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్.